ఇప్పుడు 14th కి జనసేన ఆవిర్భావ దినోత్సవం చాలా గ్రాండ్ గా చేస్తున్నారు పిఠాపురంలో. కొంతమంది దీన్ని ఆపేయాలి, మేము ఆపేస్తాము, జరిగినప్పటికీ కూడా చెడగొడతాం అనే విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పటికే చాలా దిగజారిపోయి ఉన్నారు. ఎక్కడా పేరు పంపు లేదు. ఇతర ఆయన్ని ప్రేమించే వ్యక్తులు కూడా, వైఎస్ఆర్సీపీని ప్రేమించే వ్యక్తులు కూడా ఈరోజు చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అంటే ఓన్లీ వైసీపీ వాళ్ళే జరగొడతారా సార్? టీడీపీ వాళ్ళు కూడా జరగొట్టే అవకాశం ఉంది కదా? టీడీపీ వాళ్ళు జరగొడితే వాళ్ళ కర్మకు వాళ్ళు పోతారు. టీడీపీ వాళ్ళు చెడగొట్టారని తెలిస్తే చాలు. ఏమొద్దు, ఇది టీడీపీ వాళ్ళు ప్లాన్ అని తెలిస్తే చాలు. తర్వాత టీడీపీలో చాలా ప్రకంపనలు మొదలవుతాయి. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆడే నాటకం అయితే మనం ఏం చెప్పలేం. ఎందుకంటే ఆయన డ్రామాలు ఎక్కువ ఆడుతుంటాడు కాబట్టి. ఆ సభ మరో అద్భుతాన్ని సృష్టించబోతుందబ్బా. ఎందుకంటే ఒక నిజాయితీపరుడైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఎలాంటి కరెక్షన్ లేని నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, తన సొమ్ముని నీళ్ళలా, అసలు ఎవ్వరూ కూడా అంత కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని ఇంత నీళ్ళలాగా పేద ప్రజలకు పంచే నాయకుడు ఎవ్వరూ కూడా లేరు. ఆ వ్యక్తి మంచి మనసుకు స్పందించే ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి ఆ సభని జయప్రదం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఇంత గ్రాండ్ గా ఏర్పాట్లు అన్ని కూడా చేస్తున్నారు కదా, మరి అవే డబ్బులు ఇచ్చిన హామీలకు కానీ ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు అని కొంతమంది అంటున్నారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఇది ఒక సమూహం ఏర్పాటు చేసుకున్న సభ. పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో ఏం కాదు, ఇది సమూహం. ఎలా ఏర్పాటు చేసుకున్నారంటే ఒక్కొక్కరు ఒక్కో రకమైన స్పెషాలిటీస్ కల్పించే విధంగా వచ్చే వాళ్ళకి భోజనాలు కానీ, వాటర్ కానీ, కొన్ని ట్రాన్స్పోర్ట్స్ హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది ఇంతకుముందు ఎమ్మెల్యేగా నిలబడిన ముమ్మారెడ్డి అలాంటి వ్యక్తులు ఖర్చు పెట్టి ప్రజలను తరలిస్తున్నారు. తరలేయడం అంటే ఎలా, అది ఇష్టం ఉండి ప్రేమతో వచ్చే వాళ్ళకి కొంచెం అవకాశం, కొంచెం తొందరగా వెళ్ళేలాగా సమావేశానికి వెళ్ళాక వాళ్ళు కల్పిస్తున్నారు. అంతే తప్ప ఎవరికి వాళ్ళు ఖర్చు పెట్టుకుని వెళ్ళే సభ ఇది. ఇప్పుడు ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్కి పనిచేసాడంటే ఎవడైనా ఆ సొంత డబ్బులతోనే పనిచేస్తాడు. అలా అయిపోయింది ఆయన సమూహం. అంత గొప్పగా ఆయన్ని ఆరాధిస్తున్నారు కాబట్టి ఈ సభ మాత్రం చరిత్ర సృష్టించబోతుంది. అయితే ఇప్పుడు ఈ ఆవిర్భావ దినోత్సవం వరకు ఒక ఎత్తు, దాని తర్వాత ఇంకొక ఎత్తు అని చాలా మంది అంటున్నారు. మరి పరిపాలన విషయంలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది దీని తర్వాత? వీళ్ళు ధీమాగా ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా ధీమాగా ఉన్నారు. ఎందుకంటే ఈ ఇచ్చిన 6 గ్యారంటీస్ని ఎలా అమలు చేయాలి అనే ఆలోచనలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే వాళ్ళు శాశ్వతంగా, అంటే అభివృద్ధి అండ్ సంక్షేమం కూడా సమాన పాళ్ళలో వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. అలా వెళ్ళినట్లయితే వాళ్ళ స్నేహం 15 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత ఏమో కానీ 15 సంవత్సరాలు ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి వాళ్ళని విడదీసే శక్తి ఏది రాదు. కేవలం ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించకుండా, ఇప్పుడు వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చారు, వాళ్ళ మీద పోరాటం చేసి 6 గ్యారంటీలు ప్రజలకు అందేలా చేయాలని ఆలోచన లేదు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో చీప్గా తక్కువగా చేయాలని ఆలోచన ఉంది. పవన్ కళ్యాణ్ ఎంత తొక్కాలనుకుంటే అంత పైకి లెగుతాడు. ఆయన గురించి మనకు అందరికీ తెలుసు. ఆయన్ని ఒక మాట అనడానికి రాజకీయ నాయకుడు అనేవాడికి అవకాశమే లేదు. కారణం ఏంటి? ఆయన సొంత డబ్బులతో చేస్తున్నాడు. అసలు మన రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారా? ఈ 10 గడిచిన మన స్థాయిలో ఒక 20 ఏళ్లలో ఇలాంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారా? సొంత డబ్బులు ఖర్చు పెట్టి, అంటే డబ్బులు తీసుకోకుండా పనిచేసిన నాయకులు ఉన్నారు. కొంతమంది సిపిఎం అప్పుడు విన్నాం మనం. కానీ తన డబ్బుల్నే ఖర్చు పెట్టి అంత గ్రాండ్గా రాజకీయాన్ని తయారు చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆ సభ గ్రాండ్గా ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం.